మా ఊరు ఎర్లీ మార్నింగ్ అసలు క్లైమేట్ ఎంత కూల్గా ఉందో. ఈరోజు అస్సలు ఎండ రాలేదు ఎందుకో. ఇప్పుడు ఆల్రెడీ 7:30 అవుతుంది టైం, కానీ ఎందుకో ఎండ రాలేదు. కూల్గా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. మన సిటీ లాగా ఫుల్ రష్గా అసలు ఉండదు. ఇరికిరిగ్గా అంటే ఇల్లు మనకి ఏంటంటే సపరేట్గా ఉంటాయి. ఇక్కడ అన్నీ దగ్గరగా ఉంటాయి, అంతే తేడా. దగ్గరగా ఉంటేనే రిలేషన్స్ బాగుంటాయని అనుకుంటుంటారు ఏమో ఊర్లో వాళ్ళు. అందుకే ఊర్లో అన్ని ఇల్లులు దగ్గర కట్టుకుంటారు, మళ్ళీ దూరం ఉండవు. మా ఊరు నుంచి నడవడమే, ఎక్కడ పోయినా ఒక 3 కిలోమీటర్స్ వరకు నడవాల్సిందే ఖచ్చితంగా. ఎటు సైడ్ పోయినా 3 కిలోమీటర్లు నడిస్తే కానీ ఓ ఆటో బస్సు ఎక్కే అవకాశం ఉండదన్నమాట. ఆ తర్వాత ఇంకా ఆటో ఎక్కి పార్వతీపురం వెళ్ళామన్నమాట. అక్కడ మా తమ్ముడు వాళ్ళ వైఫ్కి బాబు పుట్టాడు, చూసేసి వద్దామని వెళ్ళాము. మా పెద్ద అబ్బాయిని ఇంట్లోనే వదిలేశాను, చిన్నాయిని తీసుకొని వెళ్ళా. ఇదే హాస్పిటల్. ఆ తర్వాత ఏమో మేము లోపలికి వెళ్ళి ఇంకా హాస్పిటల్ దగ్గర కూడా బయట ఫస్ట్ వెయిట్ చేసాము, అతను రాలేదని. ఆ తర్వాత లోపలికి వెళ్ళాము. ఇతని మా తమ్ముడి కొడుకు, చిన్న కొడుకు, 4 days అయింది పుట్టి. చూడ్డానికి వెళ్ళినాం అనమాట. అది అయిపోయాక రిటర్న్ బ్యాక్ టు మై హోమ్. నేను మాట్లాడుతుంటే మధ్యలో మా పిల్లలిద్దరూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, సౌండ్ చేస్తూనే. ఊర్లో ఇంకా ఆర్టీసీ బస్ అండి, పల్లె వెలుగు ఫ్రీ సర్వీస్ అనమాట. ఇదంతా రెండో పంట వేసినట్టున్నారు ఎవరో. అందరూ వెయ్యరు, ఎందుకంటే మా సైడ్ చాలా తక్కువ ఉంటాయి అందరికీ పొలంలో బోర్లు. మ్యాక్సిమం వర్షం మీద లేదంటే ఒక కాలువ ఉంటుంది, దాని ద్వారా వచ్చే వాటర్తోనే పండిస్తారు.